అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. నేను మోనార్కుని. ఐఎమ్ జస్ట్ ఫర్ ఆస్కింగ్. ఈ రెండు విషయాలు మాట్లాడితే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అందరికీ అర్థమైపోతుంది. ప్రకాష్ రాజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విషయమో అయితే కాంట్రవర్సీ అవుతుందో, ఏ విషయం అయితే రాజకీయం అవుతుందో ఆ విషయంలో వేలు పెట్టి దూరిపోవడం ప్రకాష్ రాజ్కు ఉన్నటువంటి ప్రత్యేకమైన అలవాటు. ఆయన సినిమాల్లో విచిత్రమైన పాత్రలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నిజ జీవితంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ విషయం జరిగినా ఆయన వేలు పెట్టి దూరిపోవడం ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రకాష్ రాజు త్వరలోనే అరెస్ట్ కాబోతూ ఉన్నాడు. అది ఎప్పుడైనా కావచ్చు. అసలు ప్రకాష్ రాజు ఎక్కడా అని కర్ణాటక పోలీసులు వెతుకుతూ ఉన్నటువంటి విషయం. ఎందుకోసం? మొన్న తెలంగాణలో జనసేన పార్టీ సభ పెట్టుకుంటాను అని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు దాని మీద తెలంగాణ ఆంధ్ర ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ స్పందించలే. కానీ ప్రకాష్ రాజు స్పందించిండు. ఏమని? పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ట్వీట్ వేస్తూ రండి బాబు రండి, ఈసారి పొత్తుతో వస్తున్నారా లేకపోతే ఒంటరిగా వస్తున్నారా అని వెటకారంగా అయిన ప్రకాష్ రాజు ట్వీట్ చేయడం, దాని మీద బండ్ల గణేష్ కూడా రిప్లై ఇవ్వడము, అసలు నీది ఏ రాష్ట్రము, నువ్వు ఎందుకు ఏలు పెడుతున్నావు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేనంత నోటి దురద నీకెందుకు అని బండ్ల గణేష్ మంచి గట్టి విషయం ఇచ్చిండు. దాంతోపాటు అసలు ధర్మస్థల విషయంలో చాలా పెద్ద పాత్రని పోషించిండు ప్రకాష్ రాజు అనేది కూడా కొంచెము బయటపడ్డటువంటి విషయాలు. అసలు కర్ణాటక హైకోర్టు ప్రకాష్ రాజుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఎందుకోసం అంటే ఇతనికి 4 ఎలక్షన్లు కార్డు ఉన్నాయి. 4 రాష్ట్రాల్లో 4 ఎలక్షన్ కార్డు. ఒక మనిషికి ఒక రాష్ట్రంలో ఒక్కటే ఎలక్షన్ కార్డు ఉండడం అనేది రూలు. కానీ ఇతనికి ప్రకాష్ రాజుకు 4 ఎలక్షన్ల కార్డు ఉన్నాయి, అది కూడా 4 రాష్ట్రాలలో అని ఒక పిటిషన్ కర్ణాటక హైకోర్టులో దాఖలైంది. దానికి సంబంధించి ప్రకాష్ రాజుకు హైకోర్టు నుంచి చాలాసార్లు పిలుపు కూడా రావడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు కూడా అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోవడము నాకున్నది, నేను తమిళనాడు వ్యక్తిని, నాకు తమిళనాడులో ఒక్కటే ఎలక్షన్ కార్డు ఉంది అని సోషల్ మీడియా పరంగా ఈయన ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. అసలు కోర్టు అడిగే విషయానికి కోర్టులో ఒకసారి పిటిషన్ దాఖలైన తర్వాత దానికి ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా న్యాయస్థానానికి గౌరవం ఇచ్చి మనం పోయి అసలు మన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, మన మీద పిటిషన్ ఎవరేసారు, దాంట్లో నిజానిజాలు ఏంటి అని మనం అక్కడ హాజరు కావాలి. ఒక్క సెషన్ కాకపోతే రెండో టైం కాకపోతే మూడో టైం. కానీ తనకు 4 సార్లు అక్కడి నుంచి పిలుపు వచ్చినా కానీ కర్ణాటక హైకోర్టు నుంచి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి హాజరు కాలేదు. హాజరు కాకపోవడంతో న్యాయస్థానాన్ని విలువైన సమయాన్ని ఉల్లంఘించినందుకు ప్రకాష్ రాజ్ గారికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. మరి ప్రకాష్ రాజు అక్కడికి వెళ్ళి కర్ణాటక హైకోర్టుకి వెళ్ళి నాకు లేదండి, నేను తమిళనాడు వ్యక్తిని, నాకు తమిళనాడు ఎలక్షన్ కార్డు ఒక్కటే ఉంది అంటే మల్టిపుల్ టాలెంట్. ప్రకాష్ రాజు తెలుగు మాట్లాడతాడు, తమిళ మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఇలా ఆయనకు సంబంధించి 5-6 లాంగ్వేజ్లు మాట్లాడతాడు. కాబట్టి అతనికి 4 ఎలక్షన్ కార్డులు ఉన్నాయి అనేది విమర్శ అని చెప్తా ఉన్నాడు ప్రకాష్ రాజు. విమర్శన లేకపోతే నిజమా? ఒకవేళ నిజమైతే ఎలక్షన్ కమిషన్ లా అంటే భారత ఎలక్షన్ కమిషన్ విధానాన్ని ఉల్లంఘించినట్టయితుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదైతే మనకు కర్ణాటక హైకోర్టులో నీ మీద పిటిషన్ దాఖలైందో అక్కడికి వెళ్ళి నిజానిజాలు ఏంటి ఒక లాయర్ను పెట్టుకొని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అది కాకుండా సోషల్ మీడియాలో నాకు ఎలాంటి
వేరే రాష్ట్రాలలో ఎలాంటి ఎలక్షన్ కార్డు లేదు, ఏ కార్డు లేదు, నేను తమిళనాడు వ్యక్తిని అని ఆయన ఎలక్షన్ కార్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అసలు హైకోర్టు అడిగే విషయాన్ని సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయడం? కోర్టు అంటే భయమా? కోర్టుకు వెళ్ళే కదా సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎక్కడ? ప్రతి విషయాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క విషయానికైతే రాముని విషయంలో ఇతనికి అసలు ఏ సెక్షన్లలో కేసులు నమోదైనాయో తెలియదు, కానీ ప్రకాష్ రాజు చాలా అంటే చాలా పెద్ద పెద్ద విషయాలను టార్గెట్ చేసి మాట్లాడిండు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాముడు లక్ష్మణుడు వలస వచ్చినటువంటి మనుషులు, వాళ్ళ కోసం ఇంత రాధాంతం ఎందు అంటూ ఒక విషయాన్ని టార్గెట్ చేసిండు. అప్పుడు కూడా చాలామంది కేసులు పెట్టారు, మరి అవన్నీ ఎటుపోయినాయి ఏమైనా తెలియదు. తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ హిందువుల యొక్క వీక్నెస్ తోటి ఎలక్షన్ గేమ్ ఆడుతూ ఉన్నాడు అన్న తర్వాత సనాతన ధర్మం గురించి కొంచెం చాలా అంటే కించపరిచినట్టుగా మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా కొంతమంది కేసులు పెట్టారు. అవి కూడా ఎటువైనా తెలియదు. కానీ హిందూ ధర్మం అన్నా, హిందూ సాంప్రదాయం అన్నా, తెలుగు రాష్ట్రాలన్నా ప్రకాష్ రాజుకు లెక్కలేదు అనేది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు ఎవరిని కూడా అడగండి, ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు చాలామంది ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక హైకోర్టు ఈ విషయాన్ని అంటే ఇట్లా ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత అది సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన ఎంతమంది మనోభావాలను దెబ్బతీసిండో అనేది మనకు కనబడతా ఉంది. మరి ఏం జరుగుతుంది? అసలు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ మీద ప్రకాష్ రాజు అరెస్ట్ అవుతుందా, లేకపోతే ఇక్కడ ఇంకోటి ఆయనకి ఏంటంటే ఇంకో అవకాశం కూడా ఉండవచ్చు. ఏదైనా బిజీ షెడ్యూల్లో ఉండి మన స్వదేశంలో లేకపోతే, భారతదేశంలో లేకపోతే, ఆ కోర్టు పిలిచిన సమయానికి భారతదేశంలో లేకపోతే ఆధారాలు చూపించి బయట దేశాల్లో ఉన్నట్టుగా అక్కడ ఖచ్చితంగా ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకొని తర్వాత ఆయన అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటే మళ్ళీ అప్పుడు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది ఒకసారి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఇకనైనా ప్రకాష్ రాజు మారాలే అని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి అందులో ముఖ్యంగా హిందువులు కోరుకుంటా ఉన్నారు. రాముడు వలస వచ్చిండు అనడు, రాముడు మనిషికి ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నారు అని చెప్పుడు, జై శ్రీరామ్ అంటే ఏదో పుణ్యం కలుగుతుంది అని చెప్తా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు చాలా గట్టిగా మాట్లాడిండు. కాబట్టి హిందువులు కోరుకుంటా ఉన్నారు ఇక్కడైనా మారాలే అని. అందులో జై శ్రీరామ్, జై హిందూ, ధర్మం గెలవాలి.